రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికులందరికీ మున్సిపల్ కార్మికులు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. 224 ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించాలి. కార్మికులు అతి పేదలుగా ఉండి ఈరోజు వాళ్ళ జీవితాలనే త్యాగం చేస్తున్నారు. ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని 2015 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం 9వ పాయింట్లు అంగీకరించడం అనేటువంటి జరిగింది. దాన్ని అమలు చేయమని చెప్పేసి అడగడానికి ఈరోజు దరఖాస్తులు తీసుకొచ్చారు. ప్రభుత్వం ఈరోజు ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉంది, మంత్రులకు ఇళ్ల స్థలాలు ఇస్తుంది. కానీ పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా పేదవాడు అర్హుడైన వాడికి ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలం చూపించాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. దీన్ని అమలు చేయకపోతే రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని CIT తరఫున హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్మికులు అందరికంటే కూడా అట్టడుగున పనిచేసేటువంటి వాళ్ళు, వారి జీతాలు అతి తక్కువగా ఉన్నాయి. ఈరోజు 20 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఆటోల్లో వచ్చి డ్యూటీలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాటను వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదని మేము అడుగుతున్నాం. జూలైలో మీరు చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలా లేదా, అమలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? అందుకని ప్రభుత్వం ఈరోజు వేలాది మందిగా ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యానికి ఉన్నది. స్థలాలు ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకి తెలియకపోతే మేము చూపిస్తాం ఎక్కడ ఉన్నాయో అవి ఇవ్వండి. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం స్థలాలు కేటాయించారు. 400 గజాలు చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చారు. 40 గజాలు ఇవ్వండి మాకు. నిరుపేదలుగా ఉన్న వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. అది చేయకపోతే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి ఉండదని CIT తరఫున హెచ్చరిస్తున్నాం.